ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కాంగ్రెస్ రెండు కూటమిగా ఇండి కూటమిగా ముందుకు వెళ్ళుంటే కనుక అరవింద్ కేజ్రీవాల్ కి ఈజీగా అక్కడ విజయం సాధించి ఉండేవారు. ఎందుకంటే 2198 ప్లస్ 404 అంటే కనీసం 2300 చిల్లర. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ చూసుకుంటే 2272 అంటే మార్జిన్ చూసుకోవచ్చు. చాలా మైన్యూట్ మార్జిన్ మాత్రమే కనిపిస్తోంది. మైన్యూట్ మార్జిన్ మాత్రమే ఉంది. 74 ఓట్లతో మాత్రమే ఇక్కడ లీడ్ లో కొనసాగుతున్నారు. సో ఇక్కడ ఇటువంటి సినారియో ఉందని చెప్పుకోవాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇక్కడ కలిసికట్టుగా వెళ్ళకపోవడం, ఇండి బ్లాక్ గా వెళ్ళకపోవడం పెద్ద ఎదురుదెబ్బగా కనిపిస్తోంది. అలాగే కాంగ్రెస్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ వ్యూహం ఏమిటి అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. కాంగ్రెస్ ఎందుకు కలిసి వెళ్ళలేదు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 13 రౌండ్లలో మొదటి రౌండ్ లోనే మొదటి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. అఫీషియల్ డేటాలో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఢిల్లీ ఫలితాలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్. అలకలంబ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అలకలంబ వెనుకంజలో ఉన్నారు. మనీష్ సిసోడియా లీడ్ లోకి వచ్చారు. జంగ్పూర్ నుంచి పోటీలో ఉన్నారు మనీష్ సిసోడియా. ఇప్పుడు మనీష్ సిసోడియా లీడ్ లోకి వచ్చారు. ఇప్పటి వరకు మనీష్ సిసోడియా మాజీ ఉప ముఖ్యమంత్రి వెనుకంజలో ఉన్నారు. ఇప్పుడు మనీష్ సిసోడియా లీడ్ లోకి వచ్చారు. కానీ న్యూఢిల్లీలో మాత్రం ఇంకా కేజ్రీవాల్ వెనుకంజలోనే ఉన్నారు. పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నారు. కానీ ఇటు మనీష్ సిసోడియా మాజీ ఉప ముఖ్యమంత్రి ఆయన లీడ్ లో ఉన్నారు. కల్కాజీలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి లీడ్ లోనే ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషీపై ఆయన ముందంజలోనే ఉన్నారు. ఇక కర్వాల్ నగర్ లో కపిల్ మిశ్రా ముందంజలో ఉన్న పరిస్థితే కనిపిస్తోంది. బీజేపీ నేతల శిబిరంలో ఇప్పుడు ఆనందాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరూ కూడా వెనుకందులో ఉన్నారు. ఇప్పుడే సత్యేంద్ర జైన్ ఆయన కూడా షాగూర్ బస్తీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేశారు. సత్యేంద్ర జైన్ కూడా లీడ్ లోనే ఉన్నారు. సందీప్ దీక్షిత్ న్యూఢిల్లీ నుంచి పోటీ చేశారు. షీలా దీక్షిత్ కుమారుడు ఆయన వెనుకంజలో ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక చోట మాత్రమే లీడ్ లో ఉంది. న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఆయన వెనుకంజలో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ ముందంజలో ఉంది. పర్వేష్ వర్మ ముందంజలో ఉంది. అతిషి కూడా వెనుకబడి ఉన్నారు. మనీష్ సిసోడియా మాత్రం ఇప్పుడు ఆయన జంగ్పురా నుంచి లీడ్ ను సాధిస్తూ ముందుకు వస్తున్నారు. మా ప్రతినిధి సచిన్ దగ్గర అప్డేట్స్ ఉన్నాయి. సచిన్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ రోహిత్, ఒక్కసారి అఫీషియల్ డేటాకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్తున్న అఫీషియల్ డేటా ప్రకారం 32 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లీడ్ లోకి వెళుతోంది. దాంతో పాటు 14 స్థానాల్లో మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ లో ఉందనే చెప్పుకోవాలి. కానీ మీరు అన్నట్టుగా కీ కంటెండర్స్ గా చెప్పుకుంటే వాళ్ళెవ్వరూ కూడా ప్రస్తుతం ఆధిక్యంలో లేరు. అందరూ వెనుకంజలోనే ఉన్నారు. ఒకరిద్దరు మినహా దాదాపుగా అందరూ వెనుకంజలో ఉన్న పరిస్థితి. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 14 స్థానాల్లో మాత్రమే ప్రస్తుతం ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఆ 14 స్థానాల గురించి కూడా నేను మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రెండు కూడా ప్రస్తుతం పోటాపోటీగా ఉండాలనుకున్న సిచ్యువేషన్. కానీ అక్కడ ఇప్పుడు సినారీ అలా లేదు. కేవలం 14 స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఆమ్ ఆద్మీ పార్టీ. దాంట్లోనూ సుల్తానపుర మజ్రా, అక్కడ అలాగే రోహిణి, చాందినీ చౌక్, దాంతో పాటు మిటియా మహల్, అలాగే బల్లి మారన్, తిలక్ నగర్, రాజేంద్ర నగర్, దియోల్, అంబేద్కర్ నగర్, గ్రేటర్ కైలాష్, బదర్పుర, త్రిలోక్పురి, అలాగే భీమాపురి, బాబర్పూర్ ఈ 14 స్థానాలు మాత్రమే ఇక్కడ ముందంచులో ఉంది. దాంతో పాటు కంపేర్ చేసుకుంటుంది. ఇన్ఫాక్ట్ దాంట్లో కూడా చూసుకుంటే మొదటి రౌండ్, రెండో రౌండ్ మాత్రమే పూర్తయ్యాయి. ఈ 2 రౌండ్లకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు మాత్రమే ఇంకా ఇన్ఫాక్ట్ ఈ మార్జిన్ అది కూడా మీరు గమనిస్తే మార్జిన్ కూడా 48 to 750 ఇటువంటి చిన్న మార్జిన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే ఏ క్షణాన్నైనా రిజల్ట్స్ తారుమారు కావచ్చు. ఎందుకంటే వందల సంఖ్యలో ఉన్న ఆ డిఫరెన్సెస్ మనకి తారుమారైన సందర్భాలు గతంలో చాలా కోకరని చెప్పుకోవాలి. బట్ ఇప్పుడు చూసుకుంటే పెద్దగా మార్జిన్ డిఫరెన్స్ అయితే లేదు. చాందినీ చౌక్ లాంటి ప్రాంతాల్లో మాత్రమే కాస్త హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఉంది తప్ప మిగతా చోట్ల చూసుకుంటే ఈ 48, 750, 476 ఇటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కూడా భారతీయ జనతా పార్టీకి ఏమైనా మార్జిన్ కి సంబంధించి ఉందా అంటే కనుక ఇక్కడ మాత్రం క్లియర్ కట్ గా వేలలోనే కనిపిస్తోంది. 2000, 1600, 4000 మొదటి రౌండ్ డిఫరెన్స్ చూసుకున్నప్పుడు. కానీ కొన్ని చోట్ల మాత్రమే ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉన్న చోట మాత్రం మార్జిన్ చాలా ఎక్కువగా కనిపిస్తోంది. 1428 కొన్ని చోట్ల మార్జిన్ ఉంటే మరికొన్ని చోట్ల 2000 పైచీలకు ఉంది. ఆ తర్వాత కొన్ని చోట్ల కేవలం ఇటు
కిరారి లాంటి ప్రాంతాల్లో మాత్రమే అక్కడ గట్టి పోటీ జరుగుతుంది. అక్కడ ఎవరెవరు పోటీలో ఉన్నారండి నేను మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అనిల్ ఝా ఉన్నాడు, అలాగే బజరంగ్ శుక్లా అని భారతీయ జనతా పార్టీ నుంచి, రాజేష్ గుప్తా అని చెప్పి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి, వీళ్ళు ముగ్గురు ఇక్కడ పోటీలో ఉన్నారు. కాస్త ఇక్కడ మాత్రం పోటీ కాస్త గట్టిగానే కనిపిస్తోంది. 2 రౌండ్లు పూర్తయింది. 2 రౌండ్లు పూర్తయిన సందర్భంలో 295తో ఇటు భారతీయ జనతా పార్టీ లీడ్ లో ఉంది. రోహిత్ సచిన్, ఇంపార్టెంట్ అప్డేట్. మొత్తం దేశం అంతా కూడా ఇప్పుడు ఢిల్లీ వైపే చూస్తోంది. ఢిల్లీలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు అధికారులని మళ్ళీ తమ చేతిలోకి తీసుకోబోతున్నారని. బీజేపీ 50 స్థానాల్లో లీడ్లో ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ 19 స్థానాల్లో లీడ్లో ఉంది. కానీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న దానిపైన నేతలు రెస్పాండ్ అవుతున్నారు. ఒమర్ అబ్దుల్లా కూడా రెస్పాండ్ అయ్యారు. ఒమర్ అబ్దుల్లా ఆయన ట్వీట్ చేశారు, మీలో మీరు కొట్టుకోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని. కాంగ్రెస్ ఇప్పటి వరకు 6% దగ్గరగా ఓట్ షేర్ను సాధించింది. బీజేపీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 43% ఓట్ షేర్ను సాధించింది. సో ఈ రెండు కలుపుకుంటే బీజేపీ ఓట్ షేర్ను దాటి వెళ్లే అవకాశం ఉంటుంది. సో మీలో మీరు కొట్టుకోవడం వల్ల, ఇండి కూటమిలో మీరు కొట్టుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది అంటూ ఆయన చేసిన ట్వీట్ ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎస్, ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒమర్ అబ్దుల్లా చేసిన ట్వీట్. ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు, మీలో మీరు కొట్టుకోవడం వల్లే, ఇంకా ఫైట్ చేయొచ్చు కానీ ఫైట్ చేయకుండా మీలో మీరు కొట్టుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఔర్ లడో ఆపాస్ మెయిన్, ఔర్ లడో ఆపాస్ మెయిన్ అంటూ ఆయన చేసిన ట్వీట్ ను, ఒమర్ అబ్దుల్లా చేసిన ట్వీట్ ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కేవలం ఈ పరిస్థితి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఒకరికొకరు కొట్టుకోవడం వల్లే. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆమ్ ఆద్మీ పార్టీకి 42.2% ఓట్ షేర్ వచ్చింది, 19 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ 5.7% ఓట్ షేర్ సాధించారు, అంటే 45.9%. 45.9% ఓట్ షేర్ ఇక్కడ కనిపిస్తోంది. కానీ ఇప్పుడు దగ్గరగా ఈ ఓట్ షేర్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇతరులు మాత్రం 1.9% ఓట్ షేర్ని సాధించారు. సో ఇద్దరూ కలిసి ఇంకొంచెం ఫైట్ చేసి ఉన్నట్లయితే ఇండి కూటమికి పరిస్థితి వచ్చి కాదు అని చెప్తూ ఉన్నారు. బీజేపీకి అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కావలసిన స్థానాలు వచ్చి ఉండేవి కావు అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ముందు నుంచి కూడా ఇదే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇండి కూటమిలో పార్టీలు రెండుగా విడిపోయి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు విడివిడిగా పోటీ చేయడం బీజేపీకి కలిసి వచ్చే అంశం. బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టడానికి ఇది దోహదం చేస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఇద్దరికి సీట్ల పంపకాల్లో కుదరలేదు, ఎవరికి వాళ్ళు విడివిడిగానే పోటీ చేశారు. 70 సీట్లలో పోటీ చేశారు. ఒకసారి మనం చూడొచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ 42.21% ఓట్ షేర్ను సాధించింది. కాంగ్రెస్ ఎంత సాధించింది, 6.13% ఓట్ షేర్ను సాధించింది. అంటే సుమారు 49% ఓట్ షేర్ను, దగ్గరగా 50% ఓట్ షేర్ను కాంగ్రెస్ సాధిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రెండు కలుపుకుంటే, కాంగ్రెస్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కలుపుకుంటే 50% ఓట్ షేర్ కు దగ్గరలో ఉన్నాయి. బీజేపీ కూడా 49.59% ఓట్ షేర్ను సాధించింది. అంటే కాంగ్రెస్ మన ఆమ్ ఆద్మీ పార్టీ 42.2% ఓట్ షేర్ను సాధించింది. బీజేపీ 49.5% ఓట్ షేర్ను సాధించింది. కాంగ్రెస్ 6.13% ఓట్ షేర్ను సాధించింది. ఈ రెండు కలిపితే బీజేపీ ఓట్ షేర్ కు ఈక్వల్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేసి ఉన్నట్లయితే ఈ స్థానంలో ఆ కూటమి ఉండడానికి అవకాశం. 49.5% ఓట్ షేర్నే బీజేపీ సాధించింది. కానీ రెండు కలిపితే 49.33% ఓట్ షేరు వీళ్ళ ఖాతాలో పడి ఉండేది. ఇది చెప్పుకోదగ్గ విజయాన్ని, మళ్ళీ మరొకసారి అక్కడ బీజేపీని ఓడించడానికి అవకాశం ఏర్పడి ఉండేది అని ఒమర్ అబ్దుల్లా కూడా చెప్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా మీకు ఆ క్యాల్కులేషన్స్ మీకు వివరిస్తున్నాము. కాంగ్రెస్ లీడర్ మాజీ మంత్రి పుష్పలీల మనకి అందుబాటులో ఉన్నారు ఢిల్లీ ట్రెండ్స్ పై మాట్లాడడానికి. పుష్పలీల గారు నమస్తే అండి. నమస్తే. పుష్పలీల గారు, ఏంటి కాంగ్రెస్ మొన్న అనుకున్నట్టుగా మీరు చాలా ఆశాభావం వ్యక్తం చేస్తారు, కానీ కేవలం ఉనికి కోసం మాత్రమే పోటీ పడాల్సి వస్తుంది.
అంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమైందంటే ఈగోలు పనిచేసాయండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఒక్కొక్కసారి ఒకటి, రెండోది ఏంటంటే మనం ఏవైతే ఫలితాలు ఉన్నాయో అంటే ఎగ్జిట్ పోల్స్ మీద డిపెండ్ అవ్వడం అనుకోండి, లేకపోతే ఓవర్ గా నేనే గవర్నమెంట్ లో ఉన్నాను, మూడోసారి నేనే వస్తాను అనుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ మేము అంటే కేజ్రీవాల్ మేమంతా కూడా కలిసి ఉన్న కూటమిలో ఉన్నా కూడా సీట్ల కేటాయింపులో మాత్రం కేజ్రీవాల్ గారు కొంచెం ఇచ్చేయడం అనేది సహకరించకపోవడం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ మేమేమీ పర్వాలేదులే, మాకేమి పెద్దగా ఇది లేదు, సరే మీ ఇద్దరి మధ్య పోటీ ఉంది కదా అని చెప్పేసి చూడడం జరిగింది. అలా అని చెప్పేసి మేము పోటీ ఒకవేళ కూటమిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు అక్కడ వేరే విధంగా. ఒమర్ అబ్దుల్లా కూడా ట్వీట్ చేశారు, మీలో మీరు కొట్టుకోవడం వల్లే, మీరు సరిగా పనిచేయకపోవడం వల్లే వచ్చింది అని. సో అక్కడ ఫలితాలు కూడా అవే కనిపిస్తున్నాయి. ఎస్ మా, నేను కూడా దానికి అంగీకరిస్తున్నాను. ఎందుకంటే పోనీ అని మాకు కూటమితో ఉన్నాం కదా అని మేము కొంచెం స్నేహపూర్వకంగానే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఆ లెవెల్లో వాళ్ళకి జరుగుతుంది, ఎందుకంటే ఒక స్ట్రాంగ్ పార్టీతో ఎదుర్కొంటుంది కాబట్టి 2 సార్లు వచ్చింది కదా అని మేము తగ్గించుకొని వాళ్ళకి కోఆపరేట్ చేశాం. కానీ వాళ్ళు మాతో ఎప్పుడు కూడా గొడవపడే పరిస్థితిలో లేదు, మేమే చేస్తాము అనే లెవెల్లో వాళ్ళు ఉండడం కూడా అదే అంటున్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల జరిగింది. అందువల్ల కేజ్రీవాల్ గారు గెలుస్తాను అని అనుకున్న దాంట్లో కాకుండా ఎక్కడో ఒక దగ్గర అంటే కాంగ్రెస్ కు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడ, అసలు కాంగ్రెస్ కు ఓవర్ కాన్ఫిడెన్స్ కి అవకాశం ఎక్కడ ఉంది? కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో కాంగ్రెస్ కాదమ్మా నేను చెప్పేది. కేజ్రీవాల్ తో మాకున్న సంబంధాలు, కూటమిలో ఉన్న సంబంధాలను మేము గనక కరెక్ట్ గా సీట్ల కేటాయింపులో మాకు సహకరించి ఉండుంటే, మాకు రావాల్సిన స్థానాలు మేము అడిగిన ఇచ్చుంటే ఈ పరిస్థితి కేజ్రీవాల్ కు వచ్చి అంటే ఇక్కడ ఎక్కువ నష్టం కాంగ్రెస్ కి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం మహా అయితే పంజాబ్, ఢిల్లీ వరకే, కానీ ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి పెద్ద దెబ్బ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో ఢిల్లీ విషయంలో ఎందుకు తగ్గలేకపోయారు? డెవలప్మెంట్ గతంలో 15 సంవత్సరాలు అనర్గళంగా షీలా మేడం గారు చేసిన డెవలప్మెంటే కనపడింది. ఇప్పటికి కూడా అవే ఉన్నాయి. కానీ వీళ్ళు ఏదో చేస్తామని చెప్పి ప్రజలను అట్లా కేజ్రీవాల్ గారు ఓవర్ గా అంటే చెప్పడము, జనాలు నమ్మేయడం జరిగింది. కాబట్టి అది జరిగినప్పటికి కూడా ఆయన మీద ఒక నమ్మకంతో ఉన్నప్పటికీ మొన్న జరిగిన ఏవైతే ఉన్నాయో ఆయన మీద, అవన్నీ చూసిన తర్వాత మేము కూడా వాళ్ళతో అలయన్స్ డైరెక్ట్ గా ఉండడం వల్ల ఇంపాక్ట్ మా మీద కూడా పడుతుందని కూడా కొంచెం మేము జాగ్రత్త పడ్డాం. అందువల్ల కూడా మేము మొత్తంగా కూడా వాళ్ళకు ఫుల్ లెవెల్లో సపోర్ట్ చేయలేకపోయాము. గొడవ సంఘర్షణలు అనేది ఉన్నది కూడా కరెక్టే. అది కూడా మొత్తం చేసి ఉంటే వాళ్ళని కాదని కనుక మేము చేసి ఉంటే చాలా బాగుండేది. కానీ మేము ఏదోలే అనుకుని వదిలేసాం. కానీ పుష్పలీల గారు ఏదోలే అని వదిలేయటమా? నిజానికి ఇక్కడ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వెళ్ళాలి, ఎందుకంటే వరుసగా ఓటమి పాలవుతున్నారు. హర్యానా ఫలితాలు చూసాం, తారుమారైపోయింది. మహారాష్ట్ర ఫలితాలు చూసాం, అక్కడ ఆశాభంగం ఎదురైంది. సో ఇక్కడ కూడా వ్యూహాత్మక తప్పిదం కనిపిస్తుంది. ఒకవేళ ఇవే తప్పిదాలు తీసుకుని వెళ్తే కూటమిలో పెద్దన పాత్ర పోషించాలి అనే కాంగ్రెస్ ఆశలు గల్లంత అవ్వచ్చు. రాహుల్ గాంధీ నాయకత్వం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంటుంది. దానికి దీనికి ఏం సంబంధం లేదండి. ఇప్పుడు ఎన్నికలు అనేది వీళ్ళు గెలుపు ఓటములు ఉంటుంది. అట్లా అంటే సోనియా మేడం గారు, ఇందిరాగాంధీ అప్పటి నుంచి సోనియా మేడం గారు కూడా అధ్యక్షులుగా ఉన్నప్పుడు మరియు గెలవడ లోపడాలు కూడా జరిగినాయి. అలాంటి మాత్రం రాహుల్ గాంధీ లాగా ఇంతగా ప్రచారాలు చేసి లీడర్షిప్ ఎఫెక్ట్ వస్తుందని అనుకోలేదు. మరి ప్రచారంలో భారతదేశం యావత్తు కూడా ఆయన వెంట తిరిగారు కదండి. జనాలు ఓట్ల దగ్గరకు వచ్చేసరికి కొన్ని ఈ పథకాల ఊచుల్లో పడిపోవడం, మాయల పడిపోవడం. పుష్పలీల గారు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఒక ముఖ్యమైన పాయింట్, బ్రేకింగ్ పాయింట్ మీరు ఆర్టీవీ స్క్రీన్ వైపు చూడండి ఒకసారి. ఆమ్ ఆద్మీ పార్టీ 43.1% ఓట్ షేర్ ను సాధించింది. కాంగ్రెస్ 6% పైబడి ఓట్ షేర్ ను సాధించింది. ఈ 2 ఓట్ షేర్ కలిపితే బీజేపీ సాధించిన ఓట్ షేర్ ను దాటి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఓట్ షేర్ ను సాధించింది. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేసి ఉంటే దగ్గరగా 50% ఈ 2 పార్టీలు సాధించుండేవని. ఒకసారి పీసీఆర్ ఆర్టీవీ స్క్రీన్ పైన అది ప్లే చేయండి. ఎస్, ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఆమ్ ఆద్మీ పార్టీ 43.1% ఓట్ షేర్ ను సాధించింది. 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 6.52 ఓట్ షేర్ ను సాధించింది. ఈ 2 మనకి కలిపితే 49.62% ఓట్ షేర్ ని ఈ కూటమి సాధించింది. 49 అంటే 48.2% ఓట్ షేర్ ఇక్కడ బీజేపీ సాధించింది. బీజేపీ కంటే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల ఓట్ షేర్ కలిపితే 1% ఎక్కువగానే ఉంది. 1 కంటే ఎక్కువ
శాతం పైబడే ఉంది. కాబట్టి ఈ రెండు పార్టీలు వ్యూహాత్మక తప్పిదాలు చేశాయి. ఈగోస్కి వెళ్లి ఒకరినొకరు కొట్టుకోవడం ద్వారా ఈ రకమైన ఫలితాలు వచ్చాయి. చూడండి సార్, 43.1, 6.52. సో 49.62% ఓట్ షేర్, 49.62% ఓట్ షేర్ ఈ రెండు పార్టీలకి కలిపితే 48.02%, 48.2% ఓట్ షేర్ మాత్రమే బీజేపీ తన ఖాతాలో వేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. వెరీ ఇంట్రెస్టింగ్ ఇది. పుష్పలీల గారు మీరిద్దరు కలిసి మీ ఇద్దరికి రెండు పార్టీలకు వచ్చిన ఓట్ షేర్ చూస్తే బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరి మాట్లాడుతున్నారు. కల్కాజీ నుంచి ఆయన పోటీ చేశారు, ముందంజలో ఉన్నారు. అతిషిని వెనక్కు నెట్టి ఆయన ముందంజలో ఉన్నారు. ఆయన मेरी पार्टी ने बहुत कुछ दिया है. हम सांसद और विधायक बन गए, मुख्यमंत्री मंत्री बनने के लिए हम सेवा करने के लिए. కల్కాజీ నుంచి రమేష్ బిదూరి ముందంజలో ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిని వెనక్కు నెట్టి ఆయన ముందంజ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అటు న్యూఢిల్లీలో కూడా అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. ఇప్పటి వరకు వెనుకబడి ఉన్న జంగ్పురా నుంచి వెనుకబడి ఉన్న మనీష్ సిసోడియా మాత్రం ముందంజను కొనసాగిస్తున్నారు. మళ్ళీ నెంబర్స్ లో మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ తన లీడ్ ను కొనసాగిస్తుంది. 24 స్థానాల్లో లీడ్ ను కొనసాగిస్తుంటే 46 స్థానాల్లో బీజేపీ లీడ్ ను కొనసాగిస్తుంది. పాపులర్ ఓట్లను లెక్కిస్తున్న కొద్ది ఈవీఎంలు లెక్కిస్తున్న సమయంలో ఇప్పుడు ఈ మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. బీజేపీ ఆ 46 స్థానాల్లో లీడ్ ను కొనసాగిస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ 24 స్థానాల్లో లీడ్ ను కొనసాగిస్తుంది. పాపులర్ ఓటు లెక్కింపులో ఆమ్ ఆద్మీ పార్టీ తన లీడ్ ను మెల్లమెల్లగా పెంచుకుంటూ ఉంది. బీజేపీ తన 50 మార్కును కోల్పోయి 45 స్థానాల్లో అయినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ కి దాటే బీజేపీ తన లీడ్ ను కొనసాగిస్తుంది. 45 స్థానాల్లో లీడ్ ను కొనసాగిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 25 స్థానాల లీడ్ ను మాత్రమే కొనసాగిస్తుంది. ఇది ఎగ్జిట్ పోల్ అంచనాలను ఇక్కడ ప్రతిబింబిస్తుంది. ఎగ్జిట్ పోల్ అంచనాలనే నిజం చేస్తున్న ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి రౌండ్లు ముగిసే కొద్దీ ఈ ఫిగర్స్ లో ఈ నంబర్స్ లో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పటి వరకు బీజేపీ పూర్తి స్థాయి మెజార్టీని మార్కును కైవసం చేసుకుంటూ ఆ లీడ్ లో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ మాత్రం ఎక్కడ ఉనికిలో లేదు, కాంగ్రెస్ జీరోలోనే ఉంది. మా ప్రతినిధి సచిన్ తో మాట్లాడదాం. సచిన్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పెరుగుతోంది, ఆమ్ ఆద్మీ పార్టీకి లీడ్ పెరుగుతోంది. మీరు అన్నట్టుగా రోహిత్, కారణాలు అయితే మాత్రం ప్రస్తుతంగా మనకి క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి రౌండ్ అయింది, రెండో రౌండ్ పూర్తయింది, మిగతా వాటికి సంబంధించిన రౌండ్ పూర్తవుతున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు కావచ్చు, లేకపోతే మైనారిటీస్ కి సంబంధించి ఓట్ షేర్ అనేది మాత్రం క్లియర్ కట్ కనిపిస్తుందని చెప్పుకోవాలి. భారతీయ జనతా పార్టీకి మెల్లిగా ఆ ఓట్ షేర్ తగ్గింది, 50 నుంచి 47కి వచ్చింది. ఇప్పుడు కనుక గమనిస్తే మరి ముఖ్యంగా ఇటువంటి సినారియోలో ఇక్కడ రౌండ్లు పూర్తవుతున్న సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీకి లీడ్ పెరుగుతోంది. కారణం మైనారిటీల ఓట్లకు సంబంధించి. ఇందాక మీరు పుష్పలీల గారితో మాట్లాడినప్పుడు ఒకరు కలిసి వెళ్ళుంటే మైనారిటీస్ ఓట్ షేరింగ్ ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ కాస్త ఢిల్లీ బ్లాక్ గా వచ్చి ఉండేవి. అక్కడ బహుశా కాస్త చీలిక అనేది వచ్చిందని మీరు ఒక్కసారి అందుబాటులోనే ఉండండి. అరవింద్ కేజ్రీవాల్ లీడ్ ను సాధించారు, కానీ అరవింద్ కేజ్రీవాల్ కేవలం 250 ఓట్ల లీడ్ లో మాత్రమే ఉన్నారు. ఢిల్లీని 3 సార్లు ఢిల్లీ సింహాసనంపై ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు 4వసారి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి అని ఆయన అనుకుంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటి వరకు వెనుకబడి ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్, పర్వేష్ వర్మ, సందీప్ దీక్షిత్ ఇద్దరు కూడా ప్రత్యర్థులుగా ఉన్నారు. పర్వేష్ వర్మ కంటే వెనుకబడి ఉన్నారు ఇప్పటి వరకు, కానీ ఇప్పుడు ఒక 254 ఓట్ల లీడ్ లో అరవింద్ కేజ్రీవాల్ లీడ్ ను కొనసాగిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో మాత్రం అరవింద్ కేజ్రీవాల్ పూర్తిగా వెనుకబడి ఉన్నారు. పాపులర్ ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి, పాపులర్ ఓట్ లెక్కింపు దగ్గరకు వచ్చేసరికి అరవింద్ కేజ్రీవాల్ 250 ఓట్ల లీడ్ లోకి వచ్చారు. మనీష్ సిసోడియా కూడా ఉద్యోగస్తుల ఓట్ల విషయంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వెనుకబడి ఉన్నారు. ఇప్పుడు మనీష్ సిసోడియా కూడా ముందుకు వచ్చారు. అతిషి ఇంకా వెనుకబడి ఉన్నారు. కల్కాజీ నుంచి పోటీకి దిగిన అతిషి, రమేష్ బిదూరి చేతిలో ఇంకా వెనుకబడి ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ మాత్రం 254. మనీష్ సిసోడియా కౌంటింగ్ కేంద్రంలో ఉన్నారు. మనీష్ సిసోడియా జంగ్పురా నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారు. కౌంటింగ్ కేంద్రంలో మనీష్ సిసోడియా అక్కడ పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆ టేబుల్స్ దగ్గర నంబర్స్ ని నోట్ చేసుకుంటూ ఉన్నారు.
ఆర్టీవీ ఆ నెంబర్స్ ఆ కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి నెంబర్ వెలువడగానే ఆ నెంబర్ ఎలక్షన్ వెబ్సైట్ లో పోస్ట్ చేయడానికంటే ముందే నెంబర్స్ వచ్చిన వెంటనే ఆ వివరాలు మీకు ఆర్టీవీ అందిస్తూ ఉంది. అందుకే ఎలక్షన్ వెబ్సైట్ కి ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న నెంబర్స్ కి డిఫరెన్స్ అందుకే కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ఎలక్షన్ వెబ్సైట్ అప్డేట్ చేసేటప్పటికి అంతకంటే ముందే అప్డేట్ చేసిన ఈ ఫిగర్స్ మీకు కనిపిస్తాయి. మనీష్ సిసోడియా చూడండి, ఒకసారి టేబుల్ దగ్గరికి వెళ్ళి అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ వివరాలు నమోదు చేసుకుంటూ ఉన్నారు. మనకి అలకలంబ కూడా వెనుకబడి ఉన్నారు. కల్కాజీ నియోజకవర్గంలో అలకలంబ వెనుకబడి ఉన్నారు. రమేష్ బిద్దూరి అక్కడ నుంచి ముందంజలో ఉన్న అతిషి కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. అతిషి కూడా ప్రస్తుతం వెనుకబడే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అలకలంబ కూడా మనకి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎస్, మనకి బీజేపీ లీడర్ తాడూరు శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు, మనం ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన రోజు మాట్లాడుకున్నాం. దాదాపు అవే ఫలితాలు ఇప్పుడు ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ కూడా అవే ట్రెండ్స్ అక్కడ ప్రతిబింబిస్తూ ఉన్నాయి. బీజేపీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. నేను హాఫ్ సెంచరీ మీద అన్నాను. తప్పకుండా లాస్ట్ కౌంటింగ్ అయిపోయే వరకు మ్యాజిక్ ఫిగర్ దాటినాము. కొన్ని ఛానళ్లలో చాలా మంది మిక్స్డ్ ఒపీనియన్ కూడా చెప్పినారు. ఏది కోalition ఎట్లా, మీరు కాంగ్రెస్ తో ఎట్లా పోతారు, తక్కువ వస్తాయి, ఆప్ తో ఎట్లా పోతారని. అవన్నీ కూడా పటాపంచలు అయిపోయి కంప్లీట్ మెజారిటీ సునాయాసంగా మ్యాజిక్ ఫిగర్ దాటినాం. హాఫ్ సెంచరీకి కూడా దాటుతా ఉన్నాం. సో నేనే ఒకటే చెప్పాను, ఈ రోజు ఎన్నికలు ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఓన్లీ తిట్ల పురాణం చేతిలో పట్టుకొని ఢిల్లీ వీధులు వెంబడి తిరిగాడండి. మేము చేసిన అభివృద్ధి ఢిల్లీని ఏ రకంగా ఈ 10 ఏళ్లలో ఎక్కడెక్కడ ఇబ్బంది. తాడూరు శ్రీనివాస్ గారు ఒక్కసారి ఇంపార్టెంట్ అప్డేట్. బీజేపీ ఇప్పుడు 42 స్థానాల్లో మాత్రమే లీడ్ లో, 42 స్థానాల్లో లీడ్ లో ఉంది. తన ఆధిక్యతను క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తుంది. లీడ్ ను క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తుంది. అఫ్ కోర్స్ మ్యాజిక్ ఫిగర్ కు దాటే లీడ్ లో ఉన్నప్పటికీ తన 50 మార్కులు మాత్రం కోల్పోయి ఇప్పుడు 42 స్థానాల లీడ్ లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల లీడ్ ను కొనసాగిస్తోంది. ఇది కూడా ఎగ్జిట్ పోల్ అంచనాలకు దగ్గరగానే ఉంది. కానీ ఇంతవరకు వచ్చిన లీడ్ ను మాత్రం మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్ ఫలితాలే. ఒకవేళ ఎవరు అధికారంలోకి వచ్చినా మ్యాజిక్ ఫిగర్ కి కొంచెం దగ్గరగానే 2 పార్టీలు కూడా ఉండే అవకాశం ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ కి కేవలం 8 స్థానాల దూరంలోనే ఉంది. 8 స్థానాల దూరంలోనే ఉంది. ఒకసారి మాజీ మంత్రి కాంగ్రెస్ నేత పుష్పలేల అభిప్రాయాన్ని కూడా మనం తీసుకుందాం. పుష్పలేల గారు, నాకు ఒక 2 నిమిషాలు ఇవ్వమ్మా, నేను ఇంకో మాట్లాడండి. ఇప్పుడు ఏముందంటే, ఇప్పుడు సరే మీరు అన్నట్టుగా మా మధ్యలో కోఆర్డినేషన్ లేదు కానీ అన్నారు, కానీ మాతో ఇంకా వాళ్ళు కలిసే ఉన్నారు కదా. మేమేమి ఆ గట్బంధం నుంచి విడిపోలేదు కదా. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మమ్మల్ని మేము ఎట్లాగైతే అనుకుంటున్నారో వీళ్ళు క్లీన్ స్వీప్ అని కొంచెం ఎగరడం కొంచెం మానేయాలి. ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ మూమెంట్ కూడా ఒక ఓటు కూడా గెలుపుకు దారితీస్తుంది. అలాగే ఇన్ని సంవత్సరాల్లో కూడా 2 సార్లు 3 సార్లు బీజేపీ గెలిచినాక కూడా కాంగ్రెస్ ను నిజంగా దేశ రాజధానిలో వాళ్ళ అధికారంలో రాకపోవడం అనేది మోదీ గారి అంటే గవర్నమెంట్ కు సిగ్గుచేటుగా భావించారు. ఈసారి దాన్ని ప్రెస్టేజ్ గా తీసుకొని ఎన్ని రకాలుగా శక్తియుక్తులన్నీ ప్రదర్శించి మరి కేజ్రీవాల్ మీద నిన్న కూడా చూడండి ఏసీబీ రైడింగ్లు చేయించారు. అవసరమా అండి వీళ్ళకి? అవి ఆగొచ్చు కదా. వాళ్ళని ఏ రకంగా హింసలు పెట్టాలో పెట్టేశారు. సరే, అది ఏమైనా కానివ్వండి, ప్రజలే ఆయుధంగా తీసుకున్న ఓటు హక్కు మీద ఆధారపడ్డారు. వీళ్ళు పెద్దగా విరిగిపోతున్నారు. క్లీన్స్ వైపు అంత ఆశలు వద్దులేండి. లాస్ట్ వరకు కూడా నేనైతే అంటున్నాను, తప్పకుండా విజయం అనేది బీజేపీ గెలవడం అనేది ఈ దేశానికి మరొకసారి పెద్ద ఇది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు అమెరికా సంబంధాలు అనే దేశాన్ని ఏ రకంగా నాశనం అయ్యి పిల్లల సంఖ్య ఢిల్లీ ఓటరు ఎందుకు కాంగ్రెస్ అసలు దగ్గరికి రానవటం లేదు? అన్నాళ్ళు ఢిల్లీ నేలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఢిల్లీలో కనీసం ఉనికిలో కూడా లేని పరిస్థితి ఎందుకు వస్తుంది? దానికి కారణం ఏంటంటే ఒకరేమో అధికారంలో, ఇద్దరు అధికారంలో ఉన్న వాళ్ళేనండి.
అందువల్ల మమ్మల్ని ఏ రకంగా కూడా అసలు ఎంటర్ కూడా కానియకుండా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కేజ్రీవాల్ చేసిన కొన్ని పొరపాట్ల వల్ల జరిగిండొచ్చేమో కానీ ప్రజలకు మాత్రం మధ్యతరగతి ఎవరున్నారో వాళ్ళకందరికీ కూడా ప్రజలకు మనస్సుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనవసరంగా ఎందుకు వీళ్ళతో పోటీ చేసింది, క్లియర్ గా ఉండేది బాగుండేది అన్నది ప్రజల్లో కూడా వచ్చింది. అంటే పోటీకి దూరంగా కాదు, కనీసం ఒక్క చోట ఒక్క సీట్ లో కూడా ప్రభావాన్ని చూపని పరిస్థితి వస్తుంది కదా. 3 సార్లు నుంచి వరుసగా హ్యాట్రిక్ 0. పుష్పలీల గారు హ్యాట్రిక్ 0. కాదమ్మా, నువ్వు అట్లా అనకు. నేనేమంటున్నా, ఈ ఓటు పర్సంటేజ్ చూస్తే మీరే అన్నారు ఇంతకుముందు ఎంత బాగా పెరిగింది అని. అయితే మా తప్పిదాలు కూడా కొన్ని ఉన్నాయి, నిజంగా కూడా నేను ఒప్పుకుంటాను. యాజ్ ఎ కాంగ్రెస్ వాదిగా వాళ్ళతో కలిసి ఉన్నాం కాబట్టి మేము ఈ రకంగా సరెండర్ అయి ఉన్నట్టుగా, లేకపోతే వాళ్ళతో ఉన్నట్టుగా ఉన్నది వాళ్ళ ఇంపాక్ట్ మీద పడి ఉండొచ్చు. కానీ అదర్వైజ్ మేము ఇండివిజువల్ గా కూడా మళ్ళీ కూడా మేము ధైర్యం చేసి ఢిల్లీ లెవెల్లో మేము వెళ్ళి ఉంటే చాలా బాగుండేది. అలానే బీజేపీ మాత్రం చేసేసినంత మాత్రం ఈ దేశాన్ని మొత్తం మీద ఉద్ధరిస్తారనుకో కళ్ళ కంటే దేశానికి ఉద్ధరణ పక్కన పెడితే దేశానికి ఉద్ధరణ పక్కన పెడితే మీరు బీజేపీని అధికారంలోంచి పారదోలాలి అనుకున్న మీ కళలు 3వసారి అక్కడ విఫలమయ్యాయి. ఇప్పుడు రేపు బీహార్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో బీహార్ ఎన్నికలకు బీజేపీ ఒకసారి అప్డేట్ చూద్దాం. బీజేపీ 40 స్థానాల ఆశీర్వాद भारतीय जनता पार्टी को मिला है और कट्टर बेईमान पापी आपके बेल वाले सीएम अरविंद केजरीवाल को जनता ने वोट की ताकत दिखाई है. उनके सारे बड़े नेता भी पीछे चल रहे हैं रुझानों में. जितना भ्रष्टाचार कट्टर बेईमान अरविंद केजरीवाल ने किया था वो सब उजागर हुआ. भारतीय जनता पार्टी ने, कार्यकर्ताओं ने मोदी जी के नेतृत्व में, राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी के नेतृत्व में, अमित शाह जी के नेतृत्व में, वीरेंद्र सचदेवा जी के नेतृत्व में बहुत मेहनत से, बहुत ईमानदारी से चुनाव लड़ा है. और हम आशा करते हैं कि जनता का आशीर्वाद भी हमें मिलेगा और भारतीय जनता पार्टी दिल्ली को नई ऊंचाइयों पे लेके जाएगी. और ये कहना गलत नहीं होगा रुझान को देखते हुए कि दिल्ली के दिल में नरेंद्र मोदी जी और भाजपा हैं और नरेंद्र मोदी जी के दिल में आपको स्पष्ट करूं, मेरा नहीं है, राजीव कुमार जी का इलेक्शन कमिश्नर का बयान है कि 9:30 बजे पहला जो काउंटिंग होती है उसका पहला रिजल्ट 9:30 बजे आता है. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న అంశం ఇది. కాంగ్రెస్ ఒక స్థానంలో లీడ్ లో ఉంది, కానీ ఓట్ షేర్ ని మాత్రం కాంగ్రెస్ ఢిల్లీలో గతంతో పోల్చుకుంటే భారీగా పెంచుకుంది. గతంతో పోల్చుకుంటే ఈసారి డబుల్ అయింది కాంగ్రెస్ ఓట్ షేర్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ షేర్ ఏకంగా 7% పెరిగింది. గత ఎన్నికల్లో దగ్గరగా 4% మాత్రమే ఓట్ షేర్ ను సాధించిన కాంగ్రెస్ ఈసారి ఓట్ షేర్ రెట్టింపైంది. రెట్టింపైన ఉత్సాహంలోనే కాంగ్రెస్ సరిపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే వ్యూహాలు ఫలించలేదు అని కాంగ్రెస్ అంతర్మదనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? కానీ ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ఓట్ షేర్ ఇక్కడ పెరిగింది. ఒకవేళ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు వ్యూహాత్మకంగా, ఈగోస్తో ముందుకు కాకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళుంటే వేరే విధంగా ఉండేది. ఒకసారి పుష్పలీల గారితో మాట్లాడదాం. పుష్పలీల గారు, ఓట్ షేర్ ని రెట్టింపు చేసుకున్నారు అనే సంతోషపడతారా, లేకపోతే ఈగోస్తో వెళ్ళామే అయ్యో అని బాధపడతారా? లేదు, ఒకటి మీరు అన్నట్టు అది సంతోషమే. ఇంత పోటీలో కూడా మేము అంత ఓటు పర్సంటేజ్ జనాలు మాకు ఆశీర్వదించారంటే మాకు సంతోషమే. అయినప్పటికీ మీరు అన్నట్టుగా ఈ మోదీని గెలిపించడంలో నిజంగా కూడా మేము కొద్దిసార్లు తప్పిదం జరిగిందని అనుకుంటున్నాము. ఇద్దరు కలిసి ఉంటుంటే చాలా బాగుండేది. ఆ పక్కన అది జరగకపోవడం అనేది కూడా కొంచెం మైనస్ గానే భావిస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా ఎక్కడైనా కూడా భారతదేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఎప్పుడైతే పాదయాత్ర చేశారో అందరూ కూడా ఆశీర్వదించారు. ఈ రోజు ఢిల్లీ రాజకీయాలు అప్పుడు ఇప్పుడు అభివృద్ధి అనేది ఏదైనా చేసిందంటే అది ఢిల్లీకి ఐకాన్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరిగింది. అయినా కూడా ఏం చేస్తాం, జనాలని మిస్మరైజ్ చేయడంలో మోదీ మాయ జనాలు పడుతున్నారు. ఈ మాయ దేశానికి ఎక్కడ నాశనం చేస్తుందని నా భయం. కాదు అంటే కోట్లాది మందిని మాయ చేసేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే ఈవీఎంలను మేనేజ్ చేశారు, ప్రజల మనసులను మాయ చేశారు. ఏమండి వినండి, 9 గంటల వరకు కూడా ఈవీఎంలు తెరుచుకోలేదంటే ఇంతవరకు ఎప్పుడన్నా జరిగిందా? 9:30 వరకు
వరకు కూడా ఈవీఎంలు తీసుకోలేదు, ఇంతవరకు కూడా లేదు. ఎన్ని 70 స్థానాలకు ఎన్నికలకు సంబంధించి ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ నిర్వహించడం అనేది ఎప్పుడన్నా జరిగిందా మనకు? ఇక్కడ ఏదో అనుమానాలు, మనకు అసలు ఈవీఎంలు వద్దు అని చెప్పి సుప్రీంకోర్టులో మేము పిల్లి వేస్తాం. తాడు శ్రీనివాస్ గారు, ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ వెళ్తే మోదీ అసలు బయటపడుతుంది, అసలు దాన్ని అంగీకరించడం లేదు కదా శ్రీనివాస్ గారు. ఓకే, నేను ఐ కెన్ అండర్స్టాండ్ టుడేస్ సిచ్యువేషన్ ఆఫ్ మై అంటే చాలా నేను గౌరవంగా చూసే మా ఎక్స్ మినిస్టర్ పుష్పలీల గారిని. సో డెఫినెట్లీ వన్స్ అగైన్ తిట్ల పురాణమే బీజేపీ మీద చేసి గెలుద్దాం అనుకుని అనుకుంది, మళ్ళీ మీరు ఇక్కడ కూడా స్పోర్ట్స్ పర్సన్ లాగానే మాట్లాడుతా ఉన్నారు. నేనేమంటున్నా అంటే క్లియర్ గా మీరు రాహుల్ గాంధీ గారు యమునా నది దగ్గరికి పోయి వాటర్ చూపించడం కానీ, ఆ ట్రాఫిక్ కంజెషన్ కానీ, పొల్యూషన్ మీద కానీ, అనేక రకమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ మీద రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ప్రసంగాలు ఇచ్చినారు ఆప్ మీద. కానీ మీరేమో ఆప్ ని వెనకేసుకొస్తా ఉన్నారు. సరే, అది ఆ సిచ్యువేషన్ ఏంటో నాకు తెలియదు. నేనేమంటున్నానంటే ఒక్క నిమిషం విత్ డ్యూ రెస్పెక్ట్ 1 minute నేను విత్ డ్యూ రెస్పెక్ట్ ఒక్క నిమిషం ఓకే. ఇప్పుడు మీరు ప్రసంగించిన దాంట్లో బీజేపీని తిట్టడం తప్ప నాకు వేరే ఏం కనిపించలేదు. ఒక్క నిమిషం, నేనేమంటున్నా అంటే నేను ఇంత ముందే చెప్పిన, ఢిల్లీ వీధులలో తిట్ల పురాణం పట్టుకొని తిరిగినటువంటి ఆప్ అదొక్కటే తప్ప తను చేసిన పనులు ఎక్కడ కూడా ఉటంకించలేదు. బీజేపీ ఈసారి మేము ఏం చేసినామంటే ప్రజలకు ఢిల్లీ సిచ్యువేషన్ 10 ఏళ్ల పరిపాలన తర్వాత ఏమైంది, మేము ఏమేం చేసినాం, మెట్రో ట్రైన్స్ ఏ రకంగా మేము పెంచినాం, ఇవాళ 60 లక్షల జనాభాని ట్రాన్స్పోర్టేషన్ చేసే విధంగా చాలా స్మూత్ వేలో చేసినాం. ఎందుకంటే రోడ్ల మీద ట్రాఫిక్ కంజెషన్ చూసినాం. 400 కోట్ల బడ్జెట్ ఎత్తుకున్నాం. డ్రింకింగ్ వాటర్ కూడా చాలా చక్కగా ఇచ్చేటట్టు మేమిస్తే ఆయన పేర్లు చెప్పుకోవడం, ఆయన చేసిందల్లా మెట్రో పిల్లర్స్ కి గానీ, ఆ హోర్డింగ్స్ గానీ అడ్వర్టైజ్ చేసుకోవడం, కోట్లాది రూపాయల ధనం అడ్వర్టైజ్ కు వెచ్చించడం వల్ల సేమ్ యాజ్. ఇంకోటి రెండోది ఏంటంటే రోహిత్ గారు, నా విశ్లేషణ ఆప్ ఎందుకు కింద మీద అయిందంటే ఈ దేశంలోని ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా కన్వర్గ్ అవుతా ఉన్నాయి. ఎందుకు కన్వర్గ్ అవుతా ఉన్నాయి అంటే అవి ఏర్పడ్డటువంటి మౌలిక సిద్ధాంతం నుంచి పక్కకు తగులుతా ఉన్నాయి. అంటే తన పుట్టుకను తానే ప్రశ్నించే విధంగా వ్యవహారం చేసి అంటే ఇక్కడ మీ ప్రతిపక్షాల వ్యూహాత్మక తప్పిదమా, లేకపోతే బీజేపీ మీద అపారమైన ప్రేమ ప్రజల్లో పెరిగిందా? ఇంకొకటి కూడా వినిపిస్తోంది, ఢిల్లీలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కేంద్రం నుంచి సరైన సహాయం రావడం లేదు. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలో ఉంది. ఒకవేళ మళ్ళీ బీజేపీ అక్కడ ప్రాంతీయ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఢిల్లీలో మౌలిక సదుపాయాల కల్పన ఆగిపోతుందేమో అనే భయంతో కూడా బీజేపీకి కొంతమంది ప్రజలు మొగ్గు చూపారు అనే చర్చ కూడా జరుగుతోంది. అది ఏంటంటే ఢిల్లీ ఆప్ కేజ్రీవాల్ నోట ఒక నది ప్రవహిస్తా ఉంటది, అది అబద్ధాలతో కూడినటువంటి నదీ ప్రవాహం. సో అబద్ధాలు తప్ప వారు ఏం మాట్లాడారు, వారు ఆ ట్రాప్ లో మీరు పడకండి రోహిత్ గారు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఢిల్లీ ఏ రకంగా పరిస్థితి ఉందంటే వింటర్ వస్తేనేమో అది సైబీరియా అయిపోతుంది, హాట్ సమ్మర్ వస్తేనేమో సహారా ఎడారి లాగా మారిపోతుంది. సో ఈ రకమైనటువంటి పరిస్థితులలో ఢిల్లీ ఉంది. ఇవాళ కేంద్రం ఆదుకోకపోతే ఆ పరిస్థితి ఉండేదే కాదు. ఇంతకుముందు నేను రాజకీయంగా ఒక విశ్లేషణ చేయదలుచుకున్నా. ఈ దేశంలోని ప్రాంతీయ పార్టీ, అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, దేనికి పుట్టింది? టీఆర్ఎస్ పార్టీ పేరుతో తెలంగాణ కోసం పుట్టింది, తన పేరుని తానే మార్చుకుంది బీఆర్ఎస్ గా. కొన్ని పార్టీలు కొన్ని సిచ్యువేషన్స్ బట్టి పుట్టుకొస్తాయి. తెలుగుదేశం ఇప్పుడు భాషా ప్రాతిపదికన తెలుగోడి ఆత్మగౌరవం మీద పుట్టుకొచ్చింది. సో అనేక పార్టీలు ఈ దేశంలో అలా మౌలిక సిద్ధాంతం మీద పుట్టుకొచ్చినటువంటి తానికి తిలోదకాలు ఇచ్చింది. ఉదాహరణకి ఫిగర్సే చూద్దాం, శ్రీనివాస్ గారు ఫిగర్సే చూద్దాం. కాంగ్రెస్ పార్టీ తన ఓట్ షేర్ ను డబుల్ చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ ను, ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ షేర్ ను రెండు కలిపితే మీరు సాధించిన ఓట్ షేర్ ను దాటుకుని వెళ్తున్నాయి. సో వాళ్ళు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళుండుంటే వేరే విధంగా ఉండేవి. మీరు చదివిన గణిత శాస్త్రం వేరుంటుంది, పొలిటికల్ గణితంలో మీరు ఆ రకంగా ఉండదు. 1+1 2 చెయ్యలేం మనం. నేనేమంటున్నా అంటే దీని వేరే ఉంటుంది లెక్కలన్నీ కూడా పాలిటిక్స్ లో. ఆప్ను వద్దనుకున్నది వాస్తవం. ఆప్ను వద్దనుకున్నప్పుడు వారికి ఆల్టర్నేటివ్ గా బీజేపీ కేంద్రంలో ఉంది, ఇక్కడ కూడా ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ మోడల్లో మనం కొన్ని పనులు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ అనేక హైవేలు, ఇప్పుడు బాంబేకి హైవే నిర్మాణం చేస్తా ఉన్నాం, మెట్రో కొత్త స్టేషన్ల నిర్మాణం జరుగుతా ఉంది, ఉన్న రైల్వే స్టేషన్లు అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయిలో డెవలప్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ ప్రోగ్రెస్. యమునా నదిని క్లీనింగ్ మీద భుజాన్ని ఎత్తుకున్నాం. ఇవన్నిటి మీద బీజేపీ మీద భరోసా ప్రజలకు కలిగింది కాబట్టి చేసినారు. అవినీతి వ్యతిరేకంగా బీజేపీ మీద కేజ్రీవాల్ ఉన్నారు. ఇంతవరకు కేజ్రీవాల్ వెనుకబడుతూ వచ్చారు. పాపులర్ ఓట్ లెక్కింపులో కేజ్రీవాల్
ఆధిక్యతను కొనసాగిస్తున్నారు. కేజ్రీవాల్ పోస్టల్ బ్యాలెట్ విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నారు. న్యూఢిల్లీలో కేజ్రీవాల్ చెమటోడ్చాల్సి వస్తోంది. గట్టిగా ఆయన చీపురును పట్టుకొని గట్టిగా తుడవాల్సి వస్తోంది. కేజ్రీవాల్ చాలా కష్టపడాల్సి వస్తోంది. ఈసారి చీపురికి అందలేదు, ప్రజల నాడి దొరకలేదు. చీపురు అక్కడ ప్రజల ఆకాంక్షలను తీర్చడంలో వెనుకబడి ఉందని అనుకున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ చాలా గట్టిగా ఓడ్చాల్సి వస్తోంది. కేవలం 300 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే కేజ్రీవాల్ ఉన్నారు. కల్కాజీలో ముఖ్యమంత్రి అతిషి, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి 1300 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. మనీష్ సిసోడియా కూడా మరోసారి వెనుకంజలో ఉన్నారు. మనీష్ సిసోడియా జంగ్పురా నుంచి ఆయన పోటీ చేశారు. గతంలో పత్పార్గంజ్ నుంచి పోటీ చేసిన మనీష్ సిసోడియా ఈసారి జంగ్పురా నుంచి పోటీ చేశారు. వ్యూహంలో భాగంగా జంగ్పురా నుంచి పోటీ చేశారు. అక్కడ గతంలో 2 సార్లు గెలిచిన ప్రవీణ్ కుమార్ కాదని మనీష్ సిసోడియా ఈసారి పోటీ చేశారు. కానీ మనీష్ సిసోడియా అక్కడి నుంచి కూడా వెనుకంజలో ఉన్నారు. సో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఇప్పుడు వెనుకంజలో ఉన్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం 300 ఓట్ల ఆధిక్యంలో ఇప్పుడు కనబరుస్తున్నారు. చాలా కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, పుష్పలేల గారు, తాడు శ్రీనివాస్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. పుష్పలేల గారు, తాడు శ్రీనివాస్ గారు, దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాదండి, శ్రీనివాస్ అన్న ఎంత చెప్పినా ఎన్ని చేసినా ఈ భారతదేశానికి మోదీ ప్రధానమంత్రిగా ఉన్న ఇస్ బార్ 400 పార్ అన్న ఎంత తగ్గిపోయిందో ఒకసారి దానికి సమాధానం చెప్పమనండి. మోదీ 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 అని బీజేపీని మొత్తం సత్యనాశ చేసేసి ఎలక్షన్ అమిత్ షా మోదీ వచ్చిన తర్వాత ఏ రకంగా నిర్వహిస్తున్నారు. గెలిచిన వాళ్ళని మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర రాష్ట్రాల్లో ఇలా కొనుక్కున్నారు. ఇప్పుడు కూడా వీళ్ళని కూడా కొనుక్కుంటామని ఆఫర్లు ఇచ్చారు. కేజ్రీవాల్ గవర్నమెంట్ లో తీసుకుంటాము, కేజ్రీవాల్ మనుషులని, ఎమ్మెల్యేలను, వాళ్ళని వీళ్ళను పార్టీ నేతలు అమ్ముడుపోతారని ప్రజలు ఓట్లేదా చూపిస్తున్నారండి. కాదు, ఓకే, అది కాదు, ప్రజలు ఎందుకు ఓట్లేదు అంటే మా పార్టీ నేతల్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారని మీరు అంటున్నారు. సో మీ పార్టీ నేతలు ఎలాగ అమ్ముడుపోతారు అనే ఉద్దేశంతో ఓట్లు వేయలేదు అనుకుంటున్నారా? కాదు, అమ్ముడుపోవడం కాదు, కొనుక్కోవడానికి ముందు నుంచే పోయి మా మ్యాచ్ ఫిక్సింగ్ చేసే దొంగ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని కూల్ చేసే దొంగలుగా వీళ్ళు మిగిలిపోయారు. ఎన్ని రాష్ట్రాల్లో చూడలేదు మీరు? అదెందుకు అడగరు? ఆ రకంగా కొనుక్కున్న అమిత్ షా లాంటి వాళ్ళు ఈ రోజు పార్లమెంట్ లో అంబేద్కర్ గురించి అవమానపరిచి మొత్తం అన్ని స్టేట్లలో పోయి అంబేద్కర్ పేరు చెప్పకుండా ఓట్లు అడిగినారా వీళ్ళు? ఇక్కడికి వచ్చేదో